రాయబారానికి పోయినరా లేదా గతంలో వారు చేసినటువంటి నైతికత ఏంది, వాళ్ళు ఏ పద్ధతిని అనుసరించారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది అది వాళ్ళకి ఇడిచిపెట్టాలి. ఈ రాయబారం కానీ లేదా అక్కడ ఏం జరుగుతుంది అనేది అది కేంద్ర ప్రభుత్వంలో అక్కడ మా పార్టీ ఉన్నటువంటి అధిష్టానం ఇంతవరకు వాళ్ళకి దగ్గరికి రానిచ్చినటువంటి దాఖలాలు అయితే మాకు తెలిసినంత వరకు లేదు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నాం, దగ్గర ఉండి చూస్తున్నాం. వాళ్ళ అవసరం కూడా ఇప్పుడు ఈ దేనికి అవసరం, ఇంతకుముందు ఏదో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళతో సంప్రదింపులు జరుగుతాం, మనకు ఏదైనా సపోర్ట్ కావాలంటే సంప్రదింపులు అవుతాం. మాకేం సపోర్ట్, వాళ్ళకి ఎవరు ఉన్నారని సపోర్టు, ఎక్కడ ఉన్నారని సపోర్టు, ఎందుకు వాళ్ళతోని సంప్రదింపులు? వీళ్ళు ఏ రాయబారం చేసినా బహుశా దగ్గరికి కూడా రానియకపోవచ్చు, అవసరమే లేదు అది. దాని గురించి ఇక అది ఊహాగానాలు అక్కడ ఉన్నారు కనుక అనుకోవడంలో తప్పు లేదు. అయితే ఇక్కడ ఒక నైతికత గురించి ఈ ఫిరాయింపుల గురించి మాట్లాడేటప్పుడు ఏమన్నా ఈ ఇటువంటి లాజిక్స్ జనరల్గా ఒక పొలిటీషియన్ కాకుంటే ఒక ప్రొఫెసర్గా నేను మాట్లాడాలంటే ఇది ఉందా అండి దేశంలో కానీ ప్రజాస్వామ్యంలో? ఈ నైతికత, ఈ హక్కులు, ఈ మాట్లాడేటువంటి కనీసం అని ఆలోచించాలి కదా. నాకు తెలిసి తలసాని యాదవ్ కావచ్చు, వారు మొదటిసారి గెలిచినప్పుడు టీడీపీ గెలిస్తే ఏది లేకుండా ఆ గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి జైన్ కూడా కాలే, వచ్చి ఆయనకు మంత్రి ఇచ్చిండ్రు. మరి ఆ రోజు మనకు యాదికి రాని అన్నీ ఇప్పుడు ఆ రోజు మనకు గుర్తుకుండాలి కదా. ఇవన్నీ ఏమనుకుంటారు, సమాజం ఏమనుకుంటుంది, ప్రజలు ఏమనుకుంటారు అన్నది. ఇప్పుడు విలీనమైనా లేదా ఈ ఫిరాయింపులైనా ఈ రెండింటికత నైతికత చూసుకునేటప్పుడు అది ఎవరు అంగీకరించాలి? అది నువ్వు ఒక గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తివి, ఆ గుర్తులో దాని మీద రాజీనామా చేసిపోవాలి. నిన్న రాజ్యసభ చూడండి, మీ రాజ్యసభలో ఇది జరగదు. రాజ్యసభ ఎవరు పోయినా రాజీనామా చేసిపోవలసిందే. నువ్వు మళ్ళీ రాజ్యసభలో పార్టీ మార్చి రాజ్యసభ సభ్యునిగా కంటిన్యూ చేయలేరాడా? మరి అది అన్ని పార్టీలు అదే విధంగా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు ఎవరు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు వాళ్ళకి 64 సీట్లు ఉన్నాయి. నిజంగానే వాళ్ళను ఉసిగొలిపింది కాంగ్రెసే కదా, బీఆర్ఎస్ఏ కదా. 4 రోజులు ఉంటారు మీరు, మీ అధికారం ఉండదు, అండ్లకెళ్ళి ఎవరో సిండే తయారై ఏదో ఒకటి ఆ విధంగా వస్తారన్నది పదే రకంగా మాట్లాడే వరకు మేము మాట్లాడటంలో అర్థం ఉంది సార్. ఎందుకంటే మేము ఉన్నదే 8 మంది, మేము ఉన్నదే 8 మంది, మేము దాన్ని సరి చేసుకుంటాము, లేదా వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తాం, మా పార్టీ అధికారంలో ఉంటుందా అని అంటాం. కానీ నువ్వు ఏం లేని బీఆర్ఎస్ 39 మంది ఉన్నటువంటి వాడు ఏమీ భయపెట్టించినప్పుడు వాళ్ళ జాగ్రత్త వాళ్ళు ఉండి చేసుకున్నారని అనుకోండి. వారు ఇంతకుముందు ఎంపీ గారు అన్నట్టు రేపు రాబోయే రోజులలో అదే 2/3 జైన్ అయినా కావచ్చు, అప్పుడు ఎవరు అడగరని వారే అంటున్నారు, కేటీఆర్ గారే అంటున్నారు. ఇట్లా జరిగి అడిగినప్పుడు దాన్ని ఎవరు అడగరని. ఏం నైతికత ఉంది? ఏం మళ్ళీ మనం ఇప్పుడు పడవ మునిగిపోయిన తర్వాత ఆ మునిగే పడవను పట్టుకొని మీరు బయటికి దూనికి ఒకరిద్దరు ఏం చేయదలుచుకున్నారు ఈ తెలంగాణను? ఇంకెందుకు ఇవన్నీ? 4 రోజులు ఆగండి, ఆలోచించండి. అసలు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడ్డది బీఆర్ఎస్కు? ఎక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ స్థాయికి వచ్చినాం, ఎందుకు వెళ్ళిపోతున్నారు? దీంట్లో మన ప్రమేయము, మనమేమైనా ఆదర్శంగా ఉన్నామనేది అనేది ఆలోచించకుండా ఇది మాట్లాడే వరకు ఏదో ఒకటి అనాలనిపిస్తుంది. కానీ మాట్లాడితే మన నోరు ఖరాబ్, మన నోరు అంతా మనం అనుకోవడం ఇది సభ్యత కాదు. ఇది వాళ్ళు ఆలోచించాలి. ఎందుకు మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు బయటకు వచ్చి? ఎందుకు కాంగ్రెస్ పార్టీని తీసుకున్నదంటే అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. వాళ్ళు ఏం తక్కువ కాదు కదా. గతంలో టీఆర్ఎస్లు గెలిచిన వాళ్ళని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకోలేదా? అప్పుడు వారు కూడా తీసుకున్నారు. ఈ వీడి కొత్త నమల్ల ఈ వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారని అడగడానికి మీరే 90 ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సరే వాళ్ళు చెప్పండి, బీఆర్ఎస్ 38 ఉండి వాళ్ళు ప్రభుత్వం ఉండదు అనేటువంటిది అంశాన్ని కామెంట్ చేశారు. అందుకనే కాంగ్రెస్ కొంత జాగ్రత్త పడ్డది అనేటువంటిది మీరు చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. కానీ